ఇతనెవరు ఫేస్ కనిపించట్లేదే. ఫస్ట్ డేనే లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేటట్టుంది. అంకుల్ అంకులా? అవి నా బుక్స్. ఏడికి పోయేది? అంకుల్ నేను కాలేజ్కి పోవాలి. ఊడిసేటోళ్ళు ఇంకా రాలేదు, ఇంకా లోపలికి వెళ్ళి ఊడిస్తావు. నువ్వు ఫస్ట్ ఇయర్ అయింది నువ్వు? అవును అంకుల్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే. మా అమ్మ చెప్పింది ఫస్ట్ రోజున పోయి దక్షిణం వైపు కూర్చుంటే మస్తు చదువు వస్తుంది అని చెప్పి. ప్లీజే గేట్ లోపించేయడానికి ఇంకా 2 గంటలు ఉంది. ఓ మై గాడ్, ఇంకా 2 hours ఉందా? నేను పోయిన బ్లాక్ ఎత్తుకోవాలి, ఫ్లోర్ ఎత్తుకోవాలి, క్లాస్ రూమ్ ఎత్తుకోవాలి. అసలు నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, నేను ఫస్ట్ పోయిన ఫస్ట్ బెంచ్ లోనే కూర్చోవాలి. ప్లీజ్ అంకుల్ నన్ను పోనీయండి. సరే పంపిస్తా. ఎంత ఇస్తావు? నాకేంటి? థ్యాంక్ యూ. ఆగండి, యాడికి పోయేది? యాడికి పోయేదేంది? కాలేజ్కే పోతున్నాం. కళ్ళు కనిపిస్తలేవా? మీ ఇంటికి అనుకున్నావేంది? జోకులు బాగున్నాయి కానీ ఐడి కార్డులు తీయండి. ఐడి కార్డు రే, ఇటు సంగతి తెలిసిందే కదా. ఓకే తొందరగా. ఈ 100 రూపాయలతో నేనేం చేసుకోవాలి? ఈ 100 నీ దగ్గరే పెట్టుకుని ఐడి కార్డు. అదేంటి మేము ఇచ్చే 100తోనే కదా నువ్వు బట్టలు కొనేది? చాలా జోకులు కానీ ఐడి కార్డులు తీ. స్ట్రిక్ట్ రూల్స్ ఇప్పుడు అర్థమైందా? తే అన్నా, ఐడి కార్డు మస్టా? మస్ట్ అండ్ షుడ్. బా ఏడదొచ్చిందేమో ఇప్పుడు ఈ ఐడి కార్డు. తినమ్మ 4 సంవత్సరాలకి వెళ్ళి వాడకపోతే ఎట్లుంటుందో ఏందో. ఇదిగో. ఇది నువ్వేనరా? నేనే. అది ఇక్కడ నల్లగున్నావు, ఇక్కడ తెల్లగున్నావు. ఇది నీదేనరా? అన్నా ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుందా? మీకు దమ్ము ఉంటే మీ ఆధార్ కార్డ్ ఫోటోలో ఉన్న మీరు నువ్వు ఒకటే అని ప్రూవ్ చేయండి, అప్పుడు నమ్ముతాం. ఎటియన్ పదరా. ఓ షిట్, ఇక్కడనే నా ర్యాగింగ్ చేస్తున్నారు. అక్షయ, నేను కరీంనగర్ నుంచి వచ్చిన. ఓకే, ఐఎమ్ హారిక ఫ్రమ్ సుల్తాన్బాద్. హాయ్, ఐఎమ్ నవికేత్. మాది మేడ్చల్. ఓకే, ఆడ ర్యాగింగ్ చేస్తున్నారా? అవును, కనిపిస్తలేదా? అమ్మ బాబాయ్, ఇప్పుడు మనల్ని కూడా ర్యాగింగ్ చేస్తారా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అమ్మో, ఫుల్ భయం వేస్తుంది అబ్బా ర్యాగింగ్ అంటే. నాకు కూడా చాలా భయం ర్యాగింగ్ అంటే. నువ్వు మీసం గడ్డం వేసుకొని భయపడుతున్నావా? అసలు ఫస్ట్ ఇయరేనా నువ్వు? ఇప్పుడు వాళ్ళని ఎదిరించడం అవసరమా? అరే నువ్వు వాళ్ళకి భయపడినావు అనుకో, వాళ్ళు అట్లనే భయపడతారు. అయినా మనం ర్యాగింగ్ చేసుకోకపోతే ఎట్లా తెలుస్తుంది మనకు అర్జున్ రెడ్డి లాంటి సీనియర్ దొరుకుతాడని చెప్పి? మరి దా ఏం కాదు. అమ్మా, అరే 4 సంవత్సరాలు అయింది, మీ ఇద్దరికి ఇంకా సిగ్గు రాలేదు. ఇదేమో పేషెంట్ తిండి తింటది, నువ్వేమో రాత్రి తాగిన దిగనికి పొద్దుగాలకి మజ్జిగ తాగుతావు. అరే ఏంద్రా మీరు? ఇప్పుడు ఏమైంది నీకు? మా మీద ఎందుకు కొడుతున్నావు? అరే ఫ్రెషర్స్ వచ్చిండ్రు, పోరాడు కనిపిస్తలేడు, పోరి కనిపిస్తలేదు, నీ అమ్మ ర్యాగింగ్ చేద్దామంటే ఇది లాస్ట్ ఇయర్ రమ్మంది. ఇప్పుడు నీ బాధ ఏంటి? నీకు జూనియర్స్ కావాలి అంతే కదా? ఆగు, వస్తున్నారు. రే నువ్వే వెలువురా. ఏ బ్రాంచ్ మీది? నన్ను ర్యాగింగ్ చేస్తే మా మమ్మీకి చెప్తా. హలో, మీ సీనియర్స్ ఓకే, కానీ ఇలా ర్యాగింగ్ చేస్తే నేను యాంటీ ర్యాగింగ్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తా. సిస్టర్, ఆయన అడిగింది ఏ బ్రాంచ్ అనే కదా. అయినా మీకు సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ వద్దా? రేపటిది నన్ను నోట్స్ కావాలా, నా ల్యాబ్లో మార్క్స్ కావాలని ఓడతాను కొట్లాడినా ఈ సీనియర్సే కదా కావాలి. ఏదో పడుచాలు పెంచుకుందామని చెప్పి అడిగాము, దానికి యాంటీ కౌన్సిలింగ్ అని అంటారా? సారీ మ్యామ్. అయినా కొన్ని ర్యాగింగ్లే హెల్దీగానే ఉంటాయి, అర్థమవుతుందా? ఒక మాట గుర్తుపెట్టుకో, రిలేషన్షిప్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్ షుడ్ బి లైక్ మబ్బు అండ్ వర్షం, నాట్ లైక్ క్యాట్ అండ్ మెల్క పిల్ల. ఓకే, క్లాసిక్ టైం అయింది, వెళ్ళండి.